ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనంలో కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. లూకాసు వార్త 9వ అధ్యాయం 26వ వచనము. నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తనకు తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయం 8-9 వచనంలో, మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొను వాడెవడో మనిషి కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనను ఆయన ఎరుగనను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. జయించువాడు అలాగను తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రం తలుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడి తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చును. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన నీ నామం నెరిగి నిన్ను మహిమపరిచేవారుగా, నేను గణపరిచేవారు మన శక్తిని అనుగ్రహించండి. మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ చిత్తమును మా జీవితంలో జరిగించి మీ మహిమార్థమే మమ్మల్ని అడుక్కోమని చిన్న ప్రార్థన ప్రభువు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.